మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని నీవెరగవా. ఇప్పుడు నీవెవరివి? దేవుని ఆలయం అయితే ఆలయంలో ఎవరు ఉండాలి? మనము మేడగది గురించి మాట్లాడుకుంటున్నాం, మోషే కట్టిన గుడారం గురించి మాట్లాడుకుంటున్నాం, సొలొమోను దేవాలయం గురించి మాట్లాడుతున్నాం. అపోస్తలుని పోలేమంటున్నాడు. మోషే కట్టిన గుడారం ఉండదా ఇప్పుడు? కొంచెం త్వరగా చెప్పండి నా సమాధానం, లేకపోతే నాకు ఒక అలవాటు ఉంది, తెల్లవాళ్ళ ప్రసంగం చేస్తాను. మోషే కట్టిన గుడారం ఉన్నదా ఇప్పుడు? లేదు. సొలొమోను కట్టిన గుడారము దేవాలయము లేదు. ఒకే ఒక గోడ మిగిలింది. ఆ గోడ దక్షిణపు గోడ అంటారు. ఆ గోడకి ఏడుపుల గోడ అని పేరు. ఇప్పుడు గోడలు ఉన్నాయి, అక్కడ దేవుడు లేడు. ఇంకో చిన్న మాట అడుగుతాను, ఇప్పుడు యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఉన్నాడా? గట్టిగా చెప్పండి, ధైర్యం ఉంటే బలంగా చెప్పండి. లేడు కదా. మోషే గుడారంలో గట్టిగా లేడు. సొలొమోను దేవాలయంలో, శిలువ మీద, యెరూషలేము దేవాలయంలో, ఆయన బెత్లెహేములో, యెరూషలేములో, మరి ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? కోపడు మాకు ఒక మాట చెప్తా, ఇది కాంట్రవర్సీ ఏం చేయట్లేదు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇప్పుడు దేవుడు ఈ చర్చిలో ఉన్నాడా? లేడు. చర్చిలో లేడా? మరి ఎందుకు కట్టాలి చర్చి? చెప్పనా, చర్చి గట్టి నిన్ను దేవటానికి, నీకు వాక్యం తెలియచేయడానికి, ప్రార్థన తెలియచేయడానికి, విశ్వాసంగా ఎలాగుండాలో తెలియచేయడానికి, నువ్వు మారు మనసు పొందడానికి, నిన్ను సరి చేసుకోవడానికి ఇక్కడ ఆలయం కట్టింది. ఈ ఆలయంలో దేవుడు లేడు. దేవుడు యొక్క ఆలయము నీవే. యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క దేవాలయమై ఉన్నావు. ఏమా?